బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోమవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడుల మీద ఫోకస్ చేస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదన్నారు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఇన్ఛార్జ్ మంత్రులే దారిలో పెట్టాలని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే దీనిపై మీరే గట్టిగా ఇన్ఛార్జ్ మంత్రులకి చెప్పాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబును కోరారు. ఇక ఇదే అంశంపై పూర్తి ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇటీవల మరి కొలికిపూడి అంశం కావచ్చు, తదితర విషయాల వల్ల సీఎం, డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని మనం భావించవచ్చా? ఖచ్చితంగా అయితే నిన్న జరిగిన క్యాబినెట్లో అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కీలక కామెంట్స్ చేశారు. పూర్తిగా అయితే ప్రస్తుతం అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం మీద ఫోకస్ పెట్టారు. ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించి అనేక దేశాలు తిరిగి పూర్తిగా పెట్టుబడులకు సంబంధించి ఐటీ పరంగా కూడా డెవలప్ చేయడానికి సీఎం చంద్రబాబు అయితే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క పంచాయతీ శాఖకు సంబంధించి అధికారులతో కీలక మీటింగ్స్ జరుగుతున్నాయి. అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకురావడంలో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా ఆ శాఖతో పాటు అనేక శాఖలకు సంబంధించి కూడా అటు రివ్యూ చేయడంతో పాటు పూర్తిగా అటు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా కూడా అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముందుకు వెళ్తున్నారు. అయితే నిన్న జరిగిన కేబినెట్లో కొన్ని కీలక అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తిగా అటు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత డిస్టర్బెన్స్ అయితే జరుగుతుంది. నియోజకవర్గ స్థాయి సంబంధించి పూర్తిగా అటు ప్రజలకు సంబంధించి రెవెన్యూ విషయాల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి దాని మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుందనేది కూడా ఇప్పుడు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కీలక కామెంట్స్ చేశారు. అయితే దాని మీద చంద్రబాబు కూడా ఇన్ఛార్జ్ మంత్రులతో దీనికి బాధ్యత వహించాలి. పూర్తిగా అటు ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఉన్న పూర్తి అంశాల మీద అటు ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులు టచ్లో ఉండాలి. ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైనా తప్పు చేస్తే బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులు వహించాలంటూ కూడా నిన్న సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కీలక కామెంట్స్ చేశారు. ఆ విషయంలో మాత్రం ఇన్ఛార్జ్ మంత్రులకి గట్టిగా మీరే చెప్పాలి. ఎందుకంటే అటు కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినా సరే ఆ ఇన్ఛార్జ్ మంత్రి లేదా అటు సీఎం చంద్రబాబు మీరు కఠినంగా కొంత వ్యవహరించాలి అంటూ కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కీలక కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019కి సంబంధించి పూర్తిగా అటు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వ్యతిరేకత కారణంగానే 2024లో కూటమికి ప్రభుత్వానికి భారీ ఎత్తున మెజార్టీ వచ్చింది. ఇవి అన్ని అంశాలు కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి, లేకపోతే మెజార్టీ అనేది ఈసారి అంత అనుకున్న స్థాయిలో రాదు కాబట్టి పూర్తిగా అటు ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి పాలనా పరంగా అంటూ కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కీలక కామెంట్స్ చేశారు. అంటూ పొలిటికల్ గవర్నెన్స్ ద్వారా కూడా లోకల్గా ఉండే కొంతమంది ప్రజలకు సంబంధించి కొన్ని విషయాలు కావచ్చు, లోకల్గా ఉన్న సమస్యల మీద అటు ఎమ్మెల్యేలు కలిస్తేనే వాళ్ళకు సమస్యలు సొల్యూషన్ అవుతున్నాయి. పూర్తిగా అటు లోకల్గా ఉండే కొన్ని రెవెన్యూ విషయంలో మాత్రం పూర్తిగా అటు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది. అటు ప్రత్యర్థి కావచ్చు, ఇద్దరు కూడా రాజీ కుదుర్చుకోవడానికి వస్తే ఇటు ఎమ్మెల్యేలు అలాగే ప్రజాప్రతినిధులు అనేది ఆ రాజీ కుదుర్చకుండా రెవెన్యూకి సంబంధించిన విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంబంధించి అటు ప్రజలతో మమేకమైనప్పుడు ఎక్కువ సమస్యలు దాదాపు 70% సమస్యలు అనేది మొత్తం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలే ప్రజలు తమకు చూపుతున్నారు కాబట్టి పూర్తిగా అటు అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్లు అలాగే ఎస్పీలు కూడా పూర్తిగా వాళ్ళకి బాధ్యత ఇవ్వాలి. అక్కడ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్మెంట్ అయినా కూడా వాళ్ళ మీద కఠినంగా అధికారులు వ్యవహరించాలంటూ కూడా దానికి సంబంధించి సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కీలక కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు సీఎం చంద్రబాబుతో పాటు ఆ డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటే మాత్రం కొంతమంది లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు పూర్తిగా అటు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు ప్రజలకు సంబంధించిన విషయాల్లో. దానివల్ల పూర్తిగా వ్యతిరేకత వస్తుందనేది కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశంతోనే అన్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా అటు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు కూడా కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆ కూటమి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా మాత్రం దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము. అలాగే పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ విషయాలు కూడా బహిరంగంగా ప్రదర్శించి బహిరంగ వేదికల్లో కూడా మాట్లాడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అది ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనైనా సరే, అటు బీజేపీ అయినా, జనసేన అయినా, టీడీపీ ఎమ్మెల్యేలు అయినా సరే కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి దాని మీద అందరూ మంత్రులు అనేది చాలా సీరియస్గా వర్క్ చేయాలి. ఎందుకంటే ఒక పక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అలాగే వైజాగ్లో కూడా సమ్మిట్కి సంబంధించి భారీ స్థాయిలో అటు పెట్టుబడులు వచ్చే సందర్భంలో ఇలాంటి ఇష్యూస్ వల్ల టాపిక్ డైవర్ట్ అవుతుంది, పెట్టుబడుల విషయం అనేది పూర్తిగా పక్కదారికి వెళ్తుందంటూ కూడా అటు సీఎం చంద్రబాబు కూడా సీరియస్గా అటు మంత్రులకైతే చెప్పారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మరికొన్ని విషయాలను కూడా అటు చంద్రబాబుతో మాట్లాడారు. అటు
పూర్తిగా వైజాగ్ సమ్మిట్కి సంబంధించి అటు యువతతో పాటు ఆ విద్యార్థులకు సంబంధించి దాన్ని అందరికీ తెలిసే విధంగా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయాలంటూ కూడా కోరారు. ఇంకా అంతేకాకుండా పూర్తిగా వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి అనేక అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి. దాని మీద కూటమి ప్రభుత్వం చాలా ఫోకస్ చేసింది. ప్రత్యేకంగా అటవీ శాఖ మంత్రిగా అటు పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకున్న తర్వాత పెద్దిరెడ్డికి సంబంధించిన అక్రమణ మీద పూర్తిగా ఫోకస్ చేశారు. దానికి సంబంధించి కూడా నిన్న క్యాబినెట్లో కీలకంగా మాట్లాడారు. ఎందుకంటే పెద్దిరెడ్డికి సంబంధించి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, దానికి సంబంధించిన వీడియోలు కూడా త్వరలోనే బయట పెడతానంటూ కూడా నిన్న సీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. మహిజ. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.